ఓం అస్మభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధిపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరమునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామునమతిమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము 25వ సర్గము. సాటిలేని ప్రభావశాలి అయిన విశ్వామిత్ర మౌని పలికిన ఉత్తమ వచనములను విని పురుషశ్రేష్ఠుడైన రాముడు సముచిత రీతిలో ఇట్లు ప్రశ్నించెను. ఓ మునీశ్వర, యక్షులు అంతగా పరాక్రమవంతులు కారని ప్రతీతి. అబలయైన ఆ తాటక యక్షిణి 1000 ఏనుగుల బలము కలిగియుండుట ఎట్లు సంభవము? అంతటా మిగుల తేజశాలి అయిన శ్రీరాముని వచనములను విని సంతోషముతో విశ్వామిత్రుడు శత్రుభయంకరుడైన రాఘవునితో మధురంగా ఇట్లు నుడివేను. రామ, ఆ అబల అంతటి బలవంతురాలగుటకు గల కారణంను వినుడు. వరప్రభావమున 1000 ఏనుగుల బలమును పొందినది. పూర్వము సుకేతుడు అను ఒక మహాయక్షుడు సత్ప్రవర్తన గలవాడు, సంతానము లేనివాడు కావున అతడు తీవ్రముగా తపస్సును ఆచరించెను. అతని తపస్సునకు సంతుష్టుడైన బ్రహ్మదేవుడు ఆ సుకేతునకు ఒక కన్యారత్నమును ప్రసాదించెను. ఆమె పేరు తాటక. కాని సృష్టికర్తగా ప్రసిద్ధికెక్కిన బ్రహ్మ ఆ యక్షునకు పుత్రుని మాత్రము అనుగ్రహింపలేదు. అయితే పితామహుడు ఆ కన్యారత్నమునకు మాత్రము 1000 ఏనుగుల బలము ఒసంగెను. అట్లు జన్మించిన తాటక క్రమక్రమముగా పెరిగి పెద్దదై యుక్త వయస్కురాలై చక్కని రూపశోభలతో విలసిల్లెను. తండ్రి అయిన సుకేతుడు ఆమెను జంబాసురుని కుమారుడైన సుందునకు ఇచ్చి వివాహము చేసెను. కొంతకాలము తరువాత ఆమె ఒక కుమారుని కనెను. అతని పేరు మారీచుడు. అతడు ఎదిరింప శక్యము కాని వాడు. అగస్త్యముని శాపమునకు గురి అయి రాక్షసుడయ్యను. ఓ రామ, సుందుడు అగస్త్యుని వలన మృతి చెందెను. అప్పుడు తాటక తన కుమారుడైన మారుచునితో గూడి అగస్త్య మహామునిని చంపుటకు పూనుకొనెను. తన భర్త మృతికి కారకుడైన అగస్త్యుని యొడ క్రుద్ధురాలై ఆయనను తినివేయుటకు ముందుకు ఉరికెను. కుమారునితో గూడి తన మీదకు విజృంభించి వచ్చుతున్న తాటకను చూచి మహర్షి అగస్త్య భగవానుడు మిక్కిలి క్రుద్ధుడాయను. రాక్షసత్వంను పొందుము అని ముందుగా మారీచుని శపించెను. పిమ్మట, ఓ తాటక, నీకు ఈ రూపము పోయి భయంకర రూపము ప్రాప్తించును. వికారమైన రూపముతో వికృతమైన ముఖముతో నరమాంస భక్షకురాలివగుము అని అతడు తాటకను కూడా శపించెను. అట్లు అగస్త్యుని శాపమునకు గురి అయిన తాటక అందులకు తట్టుకొనలేక క్రోధముతో ఉడికిపోయెను. ఆ కారణముగా తాటక అగస్త్యుడు సంచరించిన ఈ పవిత్ర ప్రదేశమంతను ధ్వంసమునర్చున్నది. కనుక ఓ రాఘవ, దుష్ప్రవర్తన గలదియు మిక్కిలి భయంకరమైనదియు తన పరాక్రమముచే లోకమునకు ఉపద్రవమును కలిగించుతున్నదియు అయినా ఈ తాటకను హతమార్చి గోవులను కాపాడుము, బ్రాహ్మణులకు హితము గూర్చుము. ఓ రఘునందన, శాపమునకు లోనైన ఈ తాటకను జంపుటకు నీవు తప్ప ఈ ముల్లోకములందెవ్వరును సమర్థుడు కాడు. ఓ నరోత్తమ, స్త్రీని చంపుట ఎట్లు అని ఆమె ఎడ కనికరము చూపవద్దు. 4 వర్ణముల వారికి అంటే ప్రజలందరకును మేలు చేకూర్చుట రాజకుమారుని కర్తవ్యము. ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజల హితమునకై చేయు కార్యము అది క్రూరమైనదా తద్భిన్నమైనదా అని చూడరాదు. అది పాపకృత్యమైనను దోషయుక్తమే అయినను దానిని అవశ్యము ఆచరింపవలసినదే. రాజభారంను మోయు వారికి ఇది విద్యుక్త ధర్మము
అంటే నిత్యధర్మము కనుక ఓ కాకుత్స అధర్మమునకు ఒడిగట్టిన ఈ తాటకను వధింపుము. ఆమె కృత్యములలో ధర్మము అను మాటకు చోటు లేకున్నది కదా. ఓ రామ, పూర్వము విరోచనుని సుత అయిన మందర ఎను ఆమె భూదేవిని సంపుటకు పూనుకొనగా ఆమెను ఇంద్రుడు చంపెను అని విందుము. అంతేగాక పూర్వము భృగుపత్నియు శుక్రాచార్యుని తల్లియు అయిన ఉషన అను ఆమె ఇంద్రాది దేవతలను సంహరించుటకు దృఢవ్రతమును చేపట్టగా విష్ణువు ఆమెను చంపెను. అంటే ఉషవ అను ఆమె భృగు మహర్షి భార్య, శుక్రాచార్యునకు తల్లి. రాక్షస గురువైన శుక్రుడు దేవతలను సంహరించుటకై శంకరుని గూర్చి తపస్సు చేయుచుండెను. అదే సమయంలో దేవతలచే పీడింపబడిన అసురులు శుక్రుని తల్లి అయిన ఉషవను శరణుజొచ్చిరి. ఆమె అసుర రక్షణార్థమై దేవతలను చంపదలచి దృఢవ్రతమును పూనెను. అప్పుడు దేవతల ప్రార్థనపై విష్ణువు ఆమె శిరస్సును ఖండించెను. ఓ రాజకుమార, ఈ విధముగా పెక్కుమంది మహానుభావులు సత్పురుషులు అధర్మమునకు ఒడిగట్టిన స్త్రీలను వధించిరి. దీనిని బట్టి అధర్మమునకు పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపుట దోషము కాదని స్పష్టమవుతున్నది. కావున ఓ రామ, కనికరము చూపక నా మాటను పాటించి దుర్మార్గురాలైన తాటకను వధింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే పంచవింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 25వ సర్గము సమాప్తము. 26వ సర్గము శ్రీరాముడు తాటకను వధించుట. మహారాజకుమారుడైన శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షి యొక్క ధైర్యమును గొల్పునట్టి మాటలను విని దృఢ నిశ్చయము గలవాడై అంజలి ఘటించి ఆ మునితో ఇట్లనెను: గురువర్య, ఈ విశ్వామిత్రుల మాటలను నిస్సంశయముగా పాటింపుము అనున్నది మా తండ్రి గారి ఆదేశము. వారి ఆజ్ఞను అవశ్యము గౌరవింతును. మహాత్ముడును మా తండ్రియు అయిన దశరథుడు అయోధ్యలో వశిష్ఠాది గురువుల సమక్షమున నన్ను ఇట్లు ఆజ్ఞాపించియుండెను. ఆ మాట నాకు ఉల్లంఘింపరానిది. మా తండ్రి గారి ఆజ్ఞ ప్రకారము బ్రహ్మవాదులైన మీ శాసనమును తలదాల్చెదను. నిస్సందేహముగా తాటకను వధించి తీరెదను. గోరక్షణమునకును బ్రాహ్మణుల హితము కొరకును ఈ దేశం యొక్క సౌఖ్యమునకును మహామహిమాన్వితులైన మీ వచనమును పాటించుటకును పూనుకొంచున్నాను. శత్రుమర్దనుడైన శ్రీరాముడు ఇట్లు పలికి ధనుస్సును పిడికిట బిగించి దిక్కులు పికటిల్లునట్లు ధనుష్టంకారంను గావించెను. ఆ వింటినారి యొక్క మహాధ్వనికి తాటకా వనవాసులందరూ ఎంతయు భయకంపితులైరి. తాటకయు ఆ భీకరమైన ధ్వనికి మిక్కిలి క్రుద్ధురాలై దిక్కుతోచనిదాయను. అయోమయ స్థితికి లోనైన ఆ రాక్షసి ఆ శబ్దమును విని ఆలోచించుచు నలుదిక్కులను పరికించి చూచెను. పిమ్మట ఆమె పట్టరాని ఆవేశంతో ఆ శబ్దము వచ్చిన దిక్కునకు మిక్కిలి వేగముగా పరుగులు తీసెను. వికారమైన రూపము, వికృతమైన ముఖము గలిగి మిక్కిలి లావైన ఎత్తైన శరీరముతో క్రోధోద్వేగముతో వచ్చుచున్న ఆ తాటకను చూచి ఆ రాముడు లక్ష్మణునితో ఇట్లు పలికెను: ఓ లక్ష్మణ, ఈ యక్షిణి యొక్క భయంకరమైన వికృతాకారమును చూడుము. ఈమెను చూచినంతనే పిరికివారి గుండెలు బ్రద్దలగును. మాయల మారియు ఎదిరింప శక్యము కాని బలము గలిగినదియు అయిన ఈ తాటక యొక్క ముక్కు చెవులు ఖండించి ఈమె వెనుదిరిగి పారిపోయినట్లు చేసేదను. చూడుము, స్త్రీ ఎగుట వలన ఈమెను చంపుటకు నేను ఇష్టపడుట లేదు కనుక బ్రతికిపోయినది. ఈమె కాలుసేతులను నరికివేసి ఈమె సామర్థ్యమును గమనశక్తిని నశింపజేయుట యుక్తమని నాకు తోచుతున్నది.
శ్రీరాముడు ఇట్లు పలుకుచుండగా క్రోధముతో ఒడలు మరచిన తాటక తన భుజములను పైకెత్తి గర్జించుచు రాముని మీదకు విజృంభించెను. వెంటనే బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు హూంకారముతో తాటకను భయపెట్టి రామలక్ష్మణులకు శుభమగుగాక, జయము కలుగుగాక అని ఆశీర్వాదము పలికెను. శ్రీరాముని దివ్యశక్తి ఎరింగియు తాటక యొక్క క్రౌర్యాతిశయమును గమనించి ఆ ముని రాఘవులకు ఇట్లు ఆశీర్వచనములు పలికెను. అంతటా తాటక రామలక్ష్మణుల పైకి భయంకరముగా ధూళిని ఎగజిమ్ముచు తీవ్రమైన ఆ దుమ్ము ప్రభావముతో క్షణకాలము పాటు వారికి తోచని స్థితిని కలిగించెను. కనుక ఇంకను ఆ తాటక తన మాయాశక్తిచే వారికి కనపడకుండగా ఆ రామలక్ష్మణులపై తీవ్రముగా రాళ్లవాన కురిపించెను. అంతటా శ్రీరాముడు క్రుద్ధుడై తన శరంపరంపరలచే ఆ శిలావర్షంను భగ్నమునర్చెను. రాఘవుడు తన మీదకు విజృంభించుతున్న తాటక యొక్క చేతులను తన బాణములచే ఖండించెను. ఈ విధముగా చేతులు తెగి డస్సియున్న తాటక గర్జించుచు తమ పైకి వచ్చుచుండగా లక్ష్మణుడు మండిపడిన వాడై ఆమె ముక్కు చెవులను కోసివేశెను. కామరూపిణి అయిన ఆ యక్షిణి బహురూపములను పొంది తన మాయచే వారిని భ్రమపెట్టుటకై యత్నించెను. మరియు ఆమె వారికి కనపడకుండా ఉండి భయంకరమైన రాళ్లవానను కురిపించుతూ అటునిటు తిరుగసాగెను. అన్ని వైపుల నుండి కురియుచున్న రాళ్లవానలో చిక్కుపడిన రామలక్ష్మణులను చూచి శక్తిమంతుడైన విశ్వామిత్రుడు వారితో ఇట్లు పలికెను. ఓ రామ, ఇంతవరకు ఆమెపై చూపిన జాలి చాలును. ఇక నీ కనికరమును చాలింపుము. పాపాత్మురాలైన ఈ యక్షిణి కటికి దుర్మార్గురాలు. ఇదివరలో ఈమె యజ్ఞములకు విఘ్నములను కలిగించుచూ వచ్చినది. తన మాయచేత ఈమె బలపడును. ఇదిగో సంధ్యాకాలము సమీపించుచున్నది. ఈ లోపలనే ఈమెను హతమార్చుము. ఏలయన రాక్షసులు సంధ్యాకాలమునందు బలోపేతులగుదురు. అప్పుడు వారిని ఎదుర్కొనుట కష్టము. విశ్వామిత్రుని సూచనలను అనుసరించి రాముడు తన శబ్దవేది అంటే శబ్దవేది విద్య అనగా శబ్దము చేయుచున్నవారు కనపడకున్నను ఆ శబ్దము వచ్చుచున్న దిశను బట్టి వారిని బాణంతో కొట్టగల శక్తి, దాన్ని శబ్దవేది అంటారు అన్నమాట. విద్యను ప్రదర్శించుచు బాణములను ప్రయోగించెను. ఎడతెగకుండా తమపై రాళ్లవానను కురిపించుచున్న ఆ యక్షిణిని అతడు ఈ విధముగా నిలువరించెను. ఈ విధముగా రామబాణములచే అడ్డగింపబడిన తాటక గర్జించుచు తన మాయాబలంతో రామలక్ష్మణులపై దాడి చేయుటకు పరుగులు తీసెను. అట్లు విక్రమించి పిడుగుల వలె వేగముగా తమ మీదకి దూసుకొని వచ్చుతున్న ఆ తటక వక్షస్థలంపై రాముడు బాణముతో కొట్టెను. వెంటనే ఆ యక్షిణి నేలపై పడి ప్రాణములను కోల్పోయెను. రాముడు ఈ విధముగా ఆమెకు ముక్తిని ప్రసాదించెను. భయంకరమైన ఆకారము గల తాటక ఆ విధముగా మరణించుట చూచి ఇంద్రాది దేవతలు బాగు ఎనుసు శ్రీరాముని మిక్కిలి కొనియాడిరి. సహస్రాక్షుడైన ఇంద్రుడును ఇతర దేవతలను అందరును పరమ ప్రీతులై విశ్వామిత్ర మహర్షితో ఇట్లనెరి. ఓ విశ్వామిత్రముని, నీకు శుభమగుగాక. ఈ తాటక వధ వలన ఇంద్రునితో సహా దేవతలందరూ సంతసించిరి. రామ లక్ష్మణులపై ప్రేమ చూపుము. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన ఈ భృషాశ్వునకు కృతాశ్వుడు అని పేరు గలదు. అతడు విశ్వామిత్రుని అస్త్రగురువు. అంటే విశ్వామిత్రుడి అస్త్రగురువు కృషాశ్వుడు అన్నమాట. ఓ బ్రహ్మర్షి, ప్రజాపతి అయిన భృషాశ్వుని కుమారులు సత్యపరాక్రములు. వారు తపోబల సంపన్నులు. అస్త్ర రూపంలో ఉన్న వారిని రాఘవునకు సమర్పింపుము. ఓ ముని, శ్రీరాముడు స్థిర సంకల్పముతో నీ సేవలు నర్చువాడు.
కావున అతడు నీ అస్త్రములను పొందుటకు పాత్రుడు. ఈ రాజకుమారుడు దేవతల కొరకై ఒక మహాకార్యంను నిర్వహింపవలసి ఉన్నది. దేవతలందరూ ఈ విధముగా పలికి విశ్వామిత్రుని పూజించి సంతోషముతో తమ తమ నివాసములకు అరిగిరి. ఇంతలో సంధ్యా సమయమాయను. అంతటా ఆ మహర్షి తాటక వధకు సంతుష్టుడయ్యెను. ప్రేమతో రాముని శిరస్సును మూర్కొనెను. పిదప ఆ రాఘవునితో ఇట్లనెను, చూడముచ్చటగా యున్న ఓ రామ, ఈ రాత్రికి ఇతడనే నివసింతము. రేపు ఉదయముననే బయలుదేరి మన ఆశ్రమమునకు వెళ్ళుదము. రాముడు విశ్వామిత్రుని మాటలకు సంతసించి వారందరూ తాటకా వనమునందే ఈ రాత్రి గడిపిరి. అంతటా ఆ వనము శాప విముక్తమై ఆనాటి నుండియే కుబేరుని ఉద్యానవనమై చైత్ర రథము వలె మనోహరముగా విరాజిల్లెను. రాముడు యక్షుడగు సుకేతుని కూతురైన తాటకను చంపి దేవతల యొక్క సిద్ధుల యొక్క ప్రశంసలను అందుకొనెను. మునీశ్వరునితో తమ్మునితో గూడి ఆ రాత్రి అచ్చటనే గడిపెను. ప్రాతకాలంన మునీశ్వరుడు వారిని మేల్కొల్పెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే షడ్వింశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 26వ సర్గము సమాప్తము. 27వ సర్గము. విశ్వామిత్రుడు శ్రీరామునకు వివిధములగు దివ్యాస్త్రములను ఒసుగుట. మహాయశస్వి అయిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో ఆ రాత్రిని అచ్చటనే గడిపెను. సంతోషముతో మందహాసమునర్చి శ్రీరామునితో మృదుమధురముగా ఇట్లు పలికెను. లోక ప్రశంసలను అందుకొనుచున్న ఓ రాకుమారా, తాటక వధతో నేను మిక్కిలి సంతుష్టుడనైతిని. నీకు భద్రమగుగాక. వివిధములగు అస్త్రములను నీకు పరమప్రీతితో ఒసంగెదను. యుద్ధమున నిన్నెదిరించేడి వారు ఎంతటి వారైనను కడకు దేవతలు, అసురులు, గంధర్వులు, నాగులు మొదలగు వారు ఎవరైనను నేను ఇచ్చడి ఈ అస్త్రములచే నీకు వశమగుదురు. వారిని నీవు అవలీలగా జయింపగలవు. నీకు భద్రమగును. ఓ రఘువీర, దివ్యమైన ధర్మచక్రమును, కాలచక్రమును, తీక్ష్ణమైన విష్ణు చక్రమును, ఇంద్రాస్త్రమును ఒసంగెదను. ఓ నరవరా, మహాబాహు, వజ్రాస్త్రమును, శివునకు సంబంధించిన మహాశూలమును, బ్రహ్మ శిరోనామకాస్త్రమును, ఐషికాస్త్రమును, ఉత్తమోత్తమైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను. ఓ నరశ్రేష్ఠ, రాజకుమారా, మీ ఉభయులకును మోదకి, శిఖరి అను దివ్యములైన గదలను అందింతును. ఓ రామ, ధర్మపాశమును, కాలపాశమును, వరుణపాశమును, శక్తి సంపన్నమైన వర్ణాస్త్రమును సమకూర్చెదను. శుష్కాశని, అర్ధరాశని అను 2 దివ్యాస్త్రములను, శివునకు సంబంధించిన మహాస్త్రమును, నారాయణాస్త్రమును ఇచ్చెదను. ఓ పుణ్యపురుష, అగ్నిదేవునకు ప్రియమైన శిఖరము అను పేరుగల ఆగ్నేయాస్త్రమును సమకూర్చెదను. ఓ కాకుత్స, ప్రధనము అను పేరుగల వాయువ్యాస్త్రమును, హరియశస్సు అను పేరుగల అస్త్రమును, క్రౌంచాస్త్రమును, విష్ణుశక్తి, శివశక్తి అను శక్తి ద్వయమును నీ కొసంగెదను. రాక్షసులు ధరించునట్టి భయంకరమైన కంకాళము, ముసలము, కపాలము, కంకణము అను ఈ అస్త్రములను అన్నింటినీ ఇచ్చెదను. మహాబాహువైన ఓ రాజకుమారా, విద్యాధరులు ప్రయోగించునట్టి నందనము అను మహాస్త్రమును, ఖడ్గరాజమును ఒసంగెదను. ఓ రాఘవ, గంధర్వులకు ప్రియమైన మానవాస్త్రమును, నిద్రను కలిగించునదియు నిద్రను పోగొట్టునదియు అయిన అస్త్రములను, సౌరాస్త్రమును
నీకు ఇచ్చెదను. సుప్రసిద్ధ రాజకుమారుడైన ఓ నరోత్తమ, వర్షణము, శోషణము, సంతాపనము, విలాపనము అను అస్త్రములను మరియు మన్మథునకు ప్రీతికరమైనయు ఎవ్వరికి ఎదిరింప శక్యము కానిదియు అగు మదనము అను అస్త్రమును, అట్లే పిశాచములకు ఇష్టమైన మోహన నామాస్త్రమును గైకొనుము. నరశ్రేష్ఠుడైన ఓ రాజకుమారా, తామసము, సౌమనము, సంవర్తనము, తిరుగులేని మౌసలము అను అస్త్రములను, ఓ మహాబాహు, సత్యాస్త్రము, శ్రేష్టమైన మాయధరము, శత్రుపరాక్రమమును నిర్వీర్యమునర్చు సూర్య సంబంధమైన తేజప్రభ నామకాస్త్రములను స్వీకరింపుము. ఓ మహాబాహు, ఓ రాజకుమార, సోమదేవునకు సంబంధించిన శిశిరము అను పేరుగల అస్త్రమును, విశ్వకర్మ నిర్మితమైన సుదారుణాస్త్రము, భగదేవతకు సంబంధించిన దారుణాస్త్రము, మనువునకు చెందిన సీతేషువు అను అస్త్రము మొదలగు ఈ అస్త్రములన్నీయు కామరూప శక్తి గలవి, మహాబల సంపన్నులు, మిక్కిలి శ్రేష్టమైనవి. వీటిని నీవు నా నుండి వెంటనే గ్రహింపుము. అంతటా విశ్వామిత్ర మహర్షి శుచి అయి పూర్వాభిముఖుడై ఆయా అస్త్రములను వాటికి సంబంధించిన అధిష్టాన దేవతా మంత్రపూర్వకముగా రామునకు ఇచ్చెను. ఈ అస్త్రములను అన్నింటినీ పొందుట దేవతలకు సైతము అసాధ్యము. అట్టి మహాస్త్రములన్నింటినీ ఆ మహాముని శ్రీరామునకు అందించెను. సర్వసమర్థుడైన విశ్వామిత్ర మహర్షి ఆ అస్త్రమంత్రములను రామునకు ఉపదేశించి తధిష్టాన దేవతలను ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లు చేయుటకై వారిని స్మరించుచు జపించు ఉండెను. అంతటా ఆ మహాస్త్రములన్నీయు శ్రీరాముని చేరెను. పిమ్మట ఆ మంత్రాధిష్ఠైన దేవతలందరూ సంతోషముతో శ్రీరామునకు అంజలి ఘటించి ఇట్లనిరి: ఓ రాఘవ, నిన్ను చేరిన మేమందరమును త్రికరణ శుద్ధిగా నీ సేవకులమై యుందుము. శ్రీరాముడు కరస్పర్శతో వారిని స్వీకరించి స్మరించినంత మాత్రముననే మీరు నన్ను చేరుడు అని ఆదేశించి వారిని పంపివైచెను. మిక్కిలి తేజస్వి అయిన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై లక్ష్మణునితో కూడి విశ్వామిత్ర మహామునికి అభివాదనమునర్చి ఆ ముని వెంట ప్రయాణమయ్యను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తవింశత్ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 27వ సర్గము సమాప్తము. 28వ సర్గము. విశ్వామిత్రుడు శ్రీరామునకు అస్త్రములు ఉపసంహార మంత్రమును ఉపదేశించుట. శ్రీరాముడు శుచి అయి అస్త్రములను స్వీకరించి మిగుల సంతసించిన వాడై మార్గ మధ్యమున వెళ్ళుచు విశ్వామిత్రునితో ఇట్లనెను: ఓ పూజ్య మహర్షి, మీ అనుగ్రహము వలన అస్త్రములను బడసితిని. ఇప్పుడు సురాసురులు సైతము ఎదుర్కొనజాలరు. ఓ మునీశ్వర, ఈ అస్త్రములను ఉపసంహరించు విద్యను కూడా ఉపదేశింపుము. శ్రీరాముడు ఇట్లు పలుకగా వ్రతనిష్ఠుడు, పవిత్రుడు, మహామునియు అయిన విశ్వామిత్రుడు ఎంతయు సంతసించి ఆయనకు అస్త్రములను ఉపసంహరించు విద్యలను కూడా ఉపదేశించెను. ఓ రాఘవ, సత్యవంతము, సత్యకీర్తి, ధృతము, రభసము, ప్రతిహారతరము, పరాంగ్ముఖము, అవాంగ్ముఖము, లక్షాక్షము, విషమము, దృఢనాభము, సునాభకము, దశాక్షము, శతవక్త్రము, దశశీర్షము, శతోదరము, పద్మనాభము, మహానాభము, దుందునాభము, సునాభకము, జ్యోతిషము, కృషణము, నైరాశ్యము, విమలము, యోగంధరము, హరిద్రము, దైత్యము, ప్రశమనము, శుచిబాహువు,
మహాబాహువు, నిష్కులి, విరుచి, సుర్చిమాలి, ధృతిమాలి, వృత్తిమంతము, రుచిరము, పితృసౌమనము, విధుతము, మకరము, కరవీరకము, ధనము, ధాన్యము, కామరూపము, కామరుచి, మోహము, ఆవరణము, జృంభకము, సర్వనాభము, సంతానము, వర్ణము ఇవన్నీయును ఉపసంహారక విద్యలు. ఓ రామ, ఇంతకు ముందు భృషాశ్వ తనయులు అస్త్రరూప మంత్రములను నీకు ఉపదేశించియుంటిని. ఈ సత్యవంతము, సత్యకీర్తి మొదలగు లోగడ ఉపదేశించిన దండ చక్రాది మంత్రాస్త్రములను ఉపసంహరింపజేయును. వీటిని పొందుటకు నీవు అర్హుడవు గాన గైకొనుము, నీకు భద్రమగుగాక. అంతటా రాముడు అట్లే అని ప్రసన్న చిత్తుడై ఉపసంహారక మంత్రములను స్వీకరించెను. అవియును శ్రీరాముని చేరెను. మంత్రస్వీకారానంతరము ఆ మంత్రముల అధిదేవతలు రాముని ఎదుట సాక్షాత్కరించిరి. వారి దేహములు ఆ దివ్య తేజస్సుతో విలసిల్లుచు కాఠిన్యము గలిగియుండెను. అవి ఆహ్లాదకరములు. వారిలో కొందరు అగ్నివలెను, కొందరు పొగవలెను, మరికొందరు సూర్యచంద్రులను పోలియు బాసెల్లుచుండిరి. వారు అందరును అంజలి ఘటించి వినమ్రులై శ్రీరామునితో మధురముగా ఇట్లు భాషించిరి. ఓ నరోత్తమ, ఇచ్చట మేమందరమును నీ దాసులము. నీకు ఏమి చేయవలెనో ఆదేశింపుము. అంతటా రఘునందనుడు, మీరు నా స్మృతిపథంన మసలుచు కార్యావసరములయందు సహాయపడుచుండు. ఇంకా మీరు మీ అభిష్టాన స్థానములకు స్వేచ్ఛగా వెళ్ళుడు అని వారితో అనెను. అంతటా వారు అట్లే అని పలికి శ్రీరామునకు ప్రదక్షిణమునర్చి ఆయన నుండి సెలవు గైకొని తమ యథాస్థానములకు చేరిరి. సర్వశుభలక్షణ శోభితుడైన శ్రీరాముడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుని ఆదేశముననుసరించి సర్వశ్రేష్టములైన ఆ అస్త్ర మంత్రములను, వాటి ఉపసంహార మంత్రములను తమ్ముడైన లక్ష్మణునకు బోధించెను. ఆ రామచంద్రుడు ఉపసంహార మంత్రములను చక్కగా గ్రహించి పయనించుచునే విశ్వామిత్ర మహామునితో మృదు మధురంగా ఇట్లనెను. ఓ మునీశ్వరా, ఈ ప్రదేశమున పర్వత సమీపము నందు మేఘమండలమును బోలిన వృక్ష సమూహము విలసిల్లుచున్నది. దీనిని గూర్చి తెలుసుకొనవలెనని నాకు మిక్కిలి కుతూహలముగానున్నది. ఇది వివిధ మృగములతో కూడి మిక్కిలి మనోహరముగా చూడముచ్చట గొల్పుచున్నది. ఇచ్చట నానా విధములైన పక్షులు కిల్లకిల్ల రావములు వీణుల విందు గావించుచున్నది. ఈ ప్రదేశము ప్రశాంతమై మిక్కిలి హాయిని గూర్చుచున్నది. కనుక భయంకరమైన తాటకావనము నుండి బయట పడినట్లు తలంచుచున్నాను. ఓ మహాత్మా, ఈ ఆశ్రమము ఎవరిదో వివరముగా తెలుపుడు. ఓ మహాముని, పాపాత్ములను, బ్రహ్మ హత్యలు చేయువారును, దుర్మార్గులను, దురాత్ములను అయిన ఆ రాక్షసులు మీ యజ్ఞ కార్యమునకు విఘ్నము కలిగించుటకై వచ్చేడి ప్రదేశమేది? పూజ్యుడమైన ఓ బ్రహ్మర్షి, ఈ రాక్షసులను వధించి మీ యజ్ఞ కార్యమును రక్షింపవలసిన ప్రదేశమేదో? ఓ మునీశ్వర, ఈ విషయములను అన్నింటినీ వినగోరుచున్నాను, దయతో తెలుపుడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి బాలకాండము నందు 28వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమైషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపిత్రాः పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः. అథా సదా సంతు జీవాంశ శరదశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్
కరోమి యజ్ఞత్ సకలం పరస్మై నారాయణాయ సమర్పయామి. శ్రీమన్నారాయణాయ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం అస్మద్గురుచరణార్పణం. సర్వం అస్మద్గురుతుల్యచరణార్పణమస్తు. ఓం అసభ్యోన్మః. జై శ్రీమన్నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీ స్వస్తి.